హలో డార్లింగ్స్, వెల్కమ్ టు అఖిల్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం గోల్డెన్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ పైన కనపడే మౌంటైన్ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఆ మౌంటైన్ పైన ఏంటంటే గోల్డెన్ బుద్ధ అయితే ఉంది. ఆ కార్ కేర్స్ ఉన్నాయి చూడు, దాంట్లో అయితే మనం పైకి వెళ్ళాలి, కేబుల్ కార్ కేర్స్. ఇప్పుడు దానికి అక్కడికి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. 2 lakhs, 10 lakhs అండ్ 3 lakhs ఆ మోడల్లో ఉంటాయి. మేము ట్రావెలర్ ఏజెన్సీ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మొత్తం అతనే తీసుకున్నాడు. కింద విధంగా ఈ విధంగా చూస్తే లొకేషన్ ఈ విధంగా ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. పైన అయితే చాలా వెదర్ కూడా చాలా బాగుంటుంది అని మా గైడ్ గారు అయితే చెప్పారు. లోపలికి వచ్చినట్లయితే కౌంటర్ దగ్గర ఈ ఈ విధంగా ఉంది. మొత్తము మేము అంత దూరం ఎక్కలేం కాబట్టి చాలా హైట్లో ఉన్నది. ఆల్మోస్ట్ 12 floors పైన ఉంటుంది కాబట్టి ఈ ఎక్సిలేటర్ ద్వారా అయితే ఇక్కడ నుండి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మేము లోపలికి వచ్చినట్లయితే మా గైడ్ గారు మొత్తము ఇంటీరియర్ కానీ చూసుకున్నట్లయితే చాలా బాగుంది లోపల. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయినాం. పైన ఎక్సిలేటర్ ద్వారా అయితే మేము వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఎక్సిలేటర్ ద్వారా వెళ్తున్నాము. పైన మీకు మామూలుగా ఉండదు, గోల్డెన్ బుద్ధ అండ్ ఇంకో స్టాచ్యూ ఉంటుంది. ఈ కేబుల్ కార్లో అయితే మనం 4 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. దీని నుండి పైకి పోయిన తర్వాత ఆ లొకేషన్ అనేది మీకు చూపిస్తాను. చూసుకున్నట్లయితే కింద గ్రీనరీ మామూలు లేదు, మొత్తం ఫారెస్ట్. అసలు ఈ కేబుల్ కార్ అసలు వీళ్ళు ఎట్లా కట్టిండ్రో కూడా అర్థం కావట్లేదు. చాలా హైట్లో, ఆల్మోస్ట్ ఒక 100 feet లాంగ్లో ఉంటాం మేము పైన. చాలా బాగుంది లొకేషన్ మాత్రం. టోటలీ చుట్టూ మొత్తం చూసుకున్నట్లయితే గ్రీను. ఇటు మేము పోయేవే, వాళ్ళేమో అటు నుండి వచ్చేవే. చాలా బాగుంది. మీకు పైన కూడా ఇంకా బాగుంటుంది లొకేషన్, చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి దాన్ని. The real gold I'll fulfill while I started. ఇప్పుడు నేను తీసిన వీడియో ఏంటంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసినా కానీ ఈ వీడియో అయితే ఎవరు తీయలేదు. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. ఆ లొకేషన్ మామూలుగా ఉంది. వియత్నాం వచ్చిన వాళ్ళు చాలా మంది ఏంటంటే హనాయ్ అండ్ దనాంగ్ వెళ్తారు. హోచిమిన్ సిటీలో ఇంత మంచి బెస్ట్ లొకేషన్ ఉందని ఎవరికి కూడా తెలియదు. మేము సెర్చ్ చేసి మరీ వచ్చాము. ఒకసారి పైన చూసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది, చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. మీరు వియత్నాం వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. మీరు చూసినట్లయితే పైన ఊపడుతుంది కదా స్టాచ్యూ, దాని దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. వెళ్దాం. పైకి వచ్చి చూసినట్లయితే లొకేషన్ మామూలు లేదు. ఆ స్టాచ్యూ కూడా చాలా బాగుంది. అసలు పీస్ఫుల్ ఉంది ప్లేసు. ఇంత మౌంటైన్ పైన కట్టడం అంటే, అసలు ఇంత లొకేషన్ క్రియేట్ చేయడం అంటే చాలా గ్రేటు. అసలు చాలా పీస్ఫుల్ ఉంది అండ్ కూలెస్ట్గా ఉంది. మినిట్ కూడా ఇక్కడ లొకేషన్ అయితే చేంజ్ అవుతూ ఉంది. మొత్తం వెదర్ చాలా కూల్గా ఉంది. చాలా స్మోక్ వచ్చేసి ఆ వాటర్ స్నో నుండి ఆ స్టాచ్యూ మామూలుగా లేదు. వ్యూ అండ్ వాటర్ కానీ అండ్ లోపల ఫ్లవర్స్ కానీ యుఎస్ ఇమాజినేషన్ అయితే వస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఫారినర్స్ కానీ మన టూరిస్టులు కానీ చాలా మంది కూడా వచ్చిండ్రు. అండ్ ఇంకోటి ఏంటంటే పైకి పోయి చూసినట్లయితే మనం బ్యాక్ సైడ్ స్టాచ్యూ వ్యూ ఈ విధంగా ఉంటుంది మనకి. దీనిపైనే ఇంకొకటి ఉంటుంది, అదే మెయిన్ గోల్డెన్ బుద్ధ. గోల్డెన్ బుద్ధ ఇంకా బాగుంటుంది లొకేషను, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గోల్డ్ కోటింగ్తో ఆ వాటర్ కానీ ఆ బుద్ధ కానీ అండ్ ఆ రాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫోటోషూట్లకు చాలా బాగుంటుంది ఇది. అసలు ఘోరంగా ఉంది. వెదర్ మాత్రం చాలా కూలిస్ట్గా ఉన్నది. చాలా ఎక్సలెంట్గా కట్టారు గోల్డెన్ బుద్ధ అని. అండ్ ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే ఆ ఫ్లవర్స్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంది. అసలు మొత్తం గోల్డ్ కలర్తో చాలా ఎక్సలెంట్ ఉన్నది.
ఫైనల్‌గా అయితే ఓవరాల్‌గా బుద్ధుడి అవుట్‌పుట్ అయితే ఈ విధంగా ఉంది. మనకి మౌంటైన్ పైన ఏముంటదా అని నేను డౌట్‌గొచ్చాను. బట్ లొకేషన్ చానా బావుంది. అండ్ వాటర్ చుట్టూ రౌండ్ వాటరేసి మధ్యలో బుద్ధుడు అండ్ మౌంటైన్ పైన ఆల్మోస్ట్ మేము 13,000 ఫీట్ అబోవ్ పైనే ఉన్నాం. అండ్ వాటర్‌లో గూడా అండ్ తాంబేలు గానీ, ఆ ఫ్లవర్స్ గానీ చానా బావుంది లొకేషను. అండ్ ఇక్కడ నుండి మనము కిందికి చూసుకున్నట్లయితే అండ్ ఆ స్టాచ్యూ అనేది ఒకటుంటుంది. అక్కడికి కూడా వెళ్ళి చానా బావుంది. ఆ లొకేషన్స్ 3 గూడా చానా ఎక్సలెంట్ ఉన్నాయి. ఆ స్టాచ్యూ అండ్ గానీ, గోల్డెన్ బుద్ధ గానీ, అండ్ వెదర్ గానీ, అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ కూడా చానా బావుంది. వియత్నాంలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఒక్కసారైతే విజిట్ చేసే ప్లేస్ ఇది. ఒకసారి విజిట్ చేయండి. చూసినట్లయితే ఆ రాళ్ళతో సహా మొత్తం గోల్డెన్ కోటింగ్ ఏసి చానా ఎక్సలెంట్‌గా చేశారు. ఆ ఫోటోస్ గూడా అండ్ వీడియోస్ గూడా చానా బాగా వస్తున్నాయి ఇక్కడ. ఎక్సలెంట్ మొత్తం అవుట్‌పుట్ చూసుకున్నట్లయితే రౌండ్‌గా ఈ విధంగా ఉంది చూడండి. అండ్ మనకి మౌంటైన్ నుండి కిందికి చూసుకున్నట్లయితే అసలు లొకేషన్ మొత్తం గ్రీనరీగా ఉన్నది. అసలేదో ఒక స్వర్గంలో పోయినట్టున్నది. చానా బావుంది ఈ లొకేషను. అండ్ మనకి ఆల్మోస్ట్ అక్కడ కింద కనపడుతుంది గదా! అక్కడి నుండి వచ్చాము మనము. అండ్ ఇక్కడి నుండైతే మనము ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇంకొకటి ఉంటుంది స్టాచ్యూ అక్కడికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇంకొక స్టాచ్యూ. అండ్ ఈ స్టాచ్యూకైతే ఒక స్టోరీ ఉన్నది. అండ్ ఇక్కడ వియత్నామీస్ ఏందనంటే ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఒక మనీ ఉంటది. ఆ మనీని తీసుకొని వెళ్ళి ఒక కోరిక కోరితే అది నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఇంకోటేంటంటే ఆ కోరిక తీరిన తర్వాతకి మళ్ళీ ఇక్కడికొచ్చేసి నువ్వు ఎంతైతే మనీ తీసుకెళ్ళావో దానికి డబల్ ఇక్కడ పెట్టాలి. అదే ఇక్కడ పాలిసీ. ఈ వియత్నామీస్ అయితే చానా ట్రై చేస్తారు. పైన ఉన్న మూడిట్లో గూడా నాకు గోల్డెన్ బుద్ధ చానా బావుంది. ఇది గూడా ఏందంటే వాటర్‌తో చానా ఎక్సలెంట్‌గుంది. అండ్ లొకేషన్‌లో మేము వచ్చినప్పుడైతే ఫుల్‌గా ఎండ కొట్టింది. బట్ ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. వెదర్ మాత్రం చానా చేంజ్ అయిపోతుంది. మౌంటైన్ పైన 3 స్టాచ్యూస్ సెట్ చేయడం అంటే అది మామూలు విషయం గాదు. చానా బావుంది లొకేషన్ గూడా. అండ్ మనకి ఈ స్టాచ్యూ అయినా గానీ, ఇంకొకటి మనకి వేరే స్టాచ్యూ అయినా గానీ, ఇది గానీ చానా బావుంది. ఈ స్టాచ్యూ అయితే అసలు ఎక్సలెంటు. అంటే మేడ్ ఇన్ అండ్ మనకి యూఎస్ఏ టైప్‌లో అయితే ఇది చానా లొకేషన్‌లో ఈ మూడిట్లో అయితే ఇదే ఫేమస్ అని ఇక్కడ చెప్తున్నారు. చానా ఎక్సలెంట్‌గున్నది. అండ్ మనము పోయేటట్టయితే మొత్తము మార్నింగ్ నుండి ఈ మూడిటినైతే కవర్ చేశాను. అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకొక టెంపుల్ అయితే ఉంటది. ఆ టెంపుల్‌ని కూడా కవర్ చేద్దాం. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం లొకేషన్స్ చూడండి. చానా వెదర్‌తో సహా లొకేషన్స్. ఇక్కడ మనము పైనుండి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్లవర్ నుండి కిందికి చూస్తే అసలు లొకేషన్ మామూలుగా లేదు. ఎక్సలెంట్ ఉంది. మనకి పైనుంచి చూస్తే ఈ విధంగా అయితే మనకి ఇంకో స్టాచ్యూ అయితే అవుపడుతది. అంటే స్టెప్ బై స్టెప్. అండ్ ఫైనల్‌గా అయితే మొత్తం అయితే కవర్ చేసాము. రిటర్న్ టు అయితే మనకి మధ్యలో ఇంకో టెంపుల్ ఉందని చెప్పాను కదా! ఆ టెంపుల్‌ని అయితే చూపించేసి రిటర్న్ అయితే రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. మా వోళ్ళైతే మొత్తము టైర్డ్ అయిపోయిండ్రు. ఎవరికైతే ఓపిక అయితే లేదు. ఇది టెంపుల్. అండ్ దీని స్టోరీ వచ్చేసి ఏందనంటే యాక్చువల్లీ వియత్నామీస్‌లో ఏందనంటే ఒక వియత్నామీస్ గాడ్ అనేది ఉంటారు. హిందువులు, క్రిస్టియన్ అండ్ జైన్ అండ్ ముస్లిం అనే వాళ్ళు ఎవ్వరు లేరు. బట్ ఇక్కడ మన బుద్ధుడు వచ్చేసి ఇండియా నుండి ఇక్కడ వీళ్ళకి ఒక నమ్మకం అనేది అయితే ఒకటి కల్పించాడు. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బుద్ధుని కూడా చాలా ట్రై చేస్తారు. అండ్ జైన్స్ అండ్ ఇప్పుడు ముస్లిము అండ్ హిందూస్ కూడా ఇక్కడ ఒక అది హిందూ తత్వం అనేది ఎట్లుంటదో ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు అట్లా పాటించారు. ఇప్పటికి కూడా ఇక్కడ వీళ్ళకి వియత్నామీస్ రాజులకి ఏందనంటే ఇప్పటికీ ఆ చైర్లు ఏసి ఇప్పటికి అలానే ఉంటాయి. మనకి ముందు పోయి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఏందంటే ఇగో వీళ్ళు స్టెప్స్‌ని ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క విధంగా ఇప్పటికి కూడా వాళ్ళ దేవుడు పైకి ఆ స్టేజ్ వాటికి ఎవరు కూడా రాలేదు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అంటే ఎలానంటే మన అంత నిజాయితీ పరుడు, అంత తత్వం ఉన్న వ్యక్తి ఇంతవటికి ఆ స్టేజ్ దాకా పోలేదనంట. వాళ్ళు ఎవరొచ్చినా గానీ యువతల్ని ఆపేస్తున్నారు. పైదాకైతే వెళ్ళనీయట్లేదు.
ఆ చైర్స్‌లో కూర్చునేది వాళ్ళు ఎప్పుడైనా గానీ. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అండ్ ఇంకోటేందనంటే ఈ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కూడా చాలా బావుంది. ఒకసారి చూడండి ఇది. మా గైడ్ గాడైతే ఇక్కడికి తీసుకొచ్చినందుకు దీని స్టోరీ అయితే ఒకటి చెప్తున్నాడు. మీకు ఒకవేళ అర్థమైతేతే వినండి ఒకసారి. చూడండి ఇక్కడ ఉన్న ఒక పోస్టర్ అయితే ఒక పోస్టర్ ఉన్నది ఇక్కడ టెంపుల్‌లో. ఈ పోస్టర్ స్టోరీ చెప్తాను చూడండి. All right, so all of them is a student of the gods, and from here through the day. అట్లా ఫ్రెండ్స్ అతను ఇట్లా మధ్యలో ఈ మూడు కలిసి ఇప్పుడు ఈ బుద్ధిజం వీళ్ళు ఏదైతే ఇది చేస్తుందో దాన్ని డెవలప్ చేస్తారు. లాస్ట్కి ఎవరు ఎగలేరని అది లాఫింగ్ బుక్ అయితే పెడతారండి. ఫైనల్‌గా అయితే మార్నింగ్ నుండి ఆ 3 స్టాచ్యూస్ కవర్ చేసి అండ్ ఈ టెంపుల్ కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అండ్ అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ వీడియో కావాలో ఆ కంట్రీకి చెప్పండి. ఆ కంట్రీకి వెళ్ళి మరీ వీడియో తీస్తాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.